మొన్న ఒక వార్త వచ్చింది, దాని మీద నేను వీడియో కూడా చేశాను. ఏమిటి ఇది అంటే, చైనా రష్యాకు పెట్టిన రిక్వెస్ట్ ఏమిటి ఇదంటే, పుతిన్ గారు దయచేసి యుక్రెయిన్పై అణు అస్త్రాలు వాడకండి, ఇది మా రిక్వెస్ట్. ఒకవేళ మీరు అది చేస్తే మా సపోర్ట్ మీకు ఉండదు అని చైనా వాళ్ళు రష్యాను హెచ్చరించినట్టుగా ఒక వీడియో. మీకు యావత్ ప్రపంచం ఎక్కడ ఏ మీడియా చూసినా కూడా, మీకు అది వెస్టర్న్ మీడియా అనండి, చైనాలో మీకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్, గ్లోబల్ టైమ్స్, అన్నిట్లో కూడా వాళ్ళు కవర్ చేశారు. అంటే లిటరల్గా చైనా వాళ్ళు రష్యా వాళ్ళను ఆపుతున్నారు, జీ జింగ్పింగ్ పుతిన్ని ఆపుతున్నాడు అన్నట్టుగా వీళ్ళు రాశారు. మరి నిజాలు మీరు చూశారు అనుకోండి, అంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని కీలకమైన విషయాల గురించి పెద్దగా ప్రస్తావించారండి. పెద్ద దేశము, హ్యూజ్ పాపులేషన్ కాబట్టి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా జరుగుతూ ఉంటుంది. సో అందులో దేశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మీకు మిస్ అయిపోతూ ఉంటాయి. ఇవాళ ఢిల్లీలో పోలాండ్ యొక్క డెప్యూటీ ఫారిన్ మినిస్టర్, ఇతని పేరు టియోఫిల్ బార్టోషివ్స్కీ అంటారు. ఇతను ఢిల్లీలో ఉన్నాడు. ఇతని ముందు ఇంటర్నేషనల్ మీడియా ఎన్నో ప్రశ్నలు, ఇప్పుడు మీరు ఎందుకు భారత్కి వచ్చారు, ఒక నాటో దేశం కదండి, అలాంటప్పుడు భారత్ కూడా వీళ్ళ శత్రువే, ఎందుకంటే రష్యా మన క్లోజెస్ట్ ఎయిలీ కాబట్టి, మరి మీరు ఎందుకు వచ్చారు అంటే, యూరోప్ యూనియన్తో ఒక ఒప్పందం ఉంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. అలాగే డిఫెన్స్ రంగములో భారత్ ఎన్నో దేశాలతో ఎన్నో రకాల ఒప్పందాలు చేసుకుంటున్నారు. సో ఆ పద్ధతిలో, అంటే ఇండియా రష్యా అనండి, మీకు భారత్ ఫ్రాన్స్ అనండి, ఇవాళ మేము కూడా అలాంటి ఒక డిఫెన్స్ ఒప్పందం వేసుకోవడానికి ఢిల్లీ వచ్చాము అని చెప్పాడు. ఇక్కడ ఉండే అధికారులందరినీ కూడా కలిశాడు. ఈ టైంలో ఇంటర్నేషనల్ మీడియా అడుగుతుంది, ఏమండి ఒకవేళ భారత్ తలచుకుంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపవచ్చు కదా, ఎందుకు ఆపడం లేదు, మీ అభిప్రాయము ఏమిటి? సో అడిగినప్పుడు మీకు టోఫిల్ ఈయన ఏమంటాడు అంటే, మీకు తెలుసో తెలియదో ఈ యుద్ధము ఇంతకాలము కొనసాగడానికి భారతే కారణం. ఒకవేళ పుతిన్ తలచుకొని ఉంటే యుక్రెయిన్పై ఒక టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ను వాడి ఉంటే ఈ యుద్ధం ఎప్పుడో అయిపోయేది. అదే అతని ప్లాన్. విత్ ఇన్ డేస్ యుక్రెయిన్ని పూర్తిగా సరెండర్ అయ్యేలా చేసే కెపాసిటీ పుతిన్కి ఉంది. అయినా కూడా మోదీ గారి ఒక ఫోన్ కాల్, అంటే మోదీ గారు లిటరల్గా పుతిన్ గారికి చెప్తున్నారు, అయ్యా మీరు యుక్రెయిన్లో అణు అస్త్రాలు అనేవి వాడకూడదు, ఒకవేళ మీరు వాడారు అనుకోండి ఇది గ్లోబల్ కెటాస్ట్రఫీ, ప్రపంచ స్థాయిలో చాలా చాలా పెద్ద సమస్యలు వస్తాయి, మేమైతే మీతో ఉండం. అంటే ఏంటి, రష్యన్ ఆయిల్స్ భారత్ ఇక కొనకపోవచ్చు, దిస్ ఇస్ నాట్ ద ఇయర్ ఆఫ్ వార్ అని ఈయన చెప్పిన తరువాత కూడా యుద్ధమైతే జరిగింది కదా. అంటే మోదీ మాటకు విలువ లేదా అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది అణు అస్త్రము అన్నప్పుడు మోదీ గారు లిటరల్గా పుతిన్ గారిని ఆపేరు, లేకపోతే యుద్ధము ఎప్పుడో అయిపోయేది. అంటే ఒక కామన్ స్టేట్స్ మ్యాన్కి ఒక కామన్ పొలిటీషియన్కి ఉన్న తేడా ఏమిటి, స్టేట్స్ మ్యాన్ అంటే రాజకీయవేత్త ఒక సొల్యూషన్ చెప్తాడు, ఇది ఇలా ఉంది, ఇలా చేస్తే నీకు మంచిది అని సొల్యూషన్ చెప్తాడు. పొలిటీషియన్ చెప్పడు, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటాడు. సో ఇక్కడ మోదీ అనబడే స్టేట్స్ మ్యాన్ పుతిన్కి ఆ రెపర్కషన్స్ని చెప్పి దీనికి ఉండే సొల్యూషన్ని చెప్పి ఆపగలిగారు. ఇతను మీకు డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ డైరెక్ట్గా చెప్తున్నాడు మీడియాకు. సో దీనివల్ల ఏమిటి, పుతిన్ చాలా పెద్ద లెవెల్లో నష్టపోయాడు. 5 ఏళ్ల యుద్ధం అండి, ఎంతంత నష్టం. మీరు అదే పోలాండ్ని చూశారనుకోండి, ఈ నాటో దేశాలంతా తమ వద్ద ఉన్న డబ్బుని తీసుకొచ్చి పోలాండ్కి ఇస్తారు. ఇచ్చి నువ్వు ఎంత ఆయుధాలు కావాలో అంత ఆయుధాలు తయారు చేయి, ప్రొడక్షన్ చేసి యుక్రెయిన్కి పంపించు. యుక్రెయిన్ మీకు బార్డర్ కంట్రీ కదండి, కాబట్టి యుక్రెయిన్కి ఇలాగ గత 5 ఏళ్ల నుంచి దీని ద్వారా పోలాండ్ బాగా సంపాదించిందండి. ఆయుధాల కోసరము నాటో దేశాలు ఇచ్చిన డబ్బు బాగానే పోలాండ్లోకి వెళ్ళాయి, వాళ్ళు దే మేడ్ హ్యూజ్ మనీ. కానీ ఇవాళ జాయింట్ వెంచర్ అంటే ఏంటి, డిఫెన్స్ రంగం.
అంటే ఇక్కడ కూడా ఆయుధాలు తయారు చేయాలి భారత్లో. ఒకవేళ తయారు చేసి మనం పోలాండ్కి పంపించామో అనుకోండి, రష్యాకి వ్యతిరేకము కదా. కాబట్టి ఈ సమస్యలంతా కొలికి రావాలి. కొలికి రావాలి అంటే భారత్ చాలా చాలా యాక్టివ్గా ఉండాలి. భారత్ రోల్ అనేది చాలా కీలకము. ఇవాళ కూడా మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపవచ్చు. సో ఇది ఈయన చెప్పేటప్పటికి, అంటే ఎప్పుడు చైనా వాడు ఇచ్చేసాడు అది చేశాడని మన వాళ్ళే రాస్తారు. మరి భారత్ ఈ యుద్ధంలో ఇంత కీలకమైన పాత్రను వహించింది. మోదీ గారు డైరెక్ట్గా పుతిన్ గారికి ఫోన్ చేసి, అయ్యా వద్దు, అణు అస్త్రాలు వాడకండి. మరి ఇప్పుడు ప్లాన్ ఏంటండి? యుద్ధం ఎలా ఆగుతుందండి? ఇలా కొనసాగుతూనే ఉంటుందంటే నవంబర్ నెల అమెరికాలో జరగబోయే మిడ్ టర్మ్ పోల్స్ అండి. సో ఇక్కడ ఒకవేళ ట్రంప్ దొరికిపోతే మొత్తము పరిస్థితులు అలాగే ఉన్నాయి. సో ఇంపీచ్మెంట్ అని మాట్లాడుతున్నాం చూసారా, అది జరిగితే ఆటోమేటిక్గా యుక్రెయిన్కి వెళ్లాల్సిన డబ్బు, ఆయుధాలు ఏవి కూడా వెళ్ళవు. ఎందుకంటే ఇవాళ మొన్న వాడు చనిపోయాడు చూసారా, లిండ్సే గ్రాహం, వీడేం చెప్పేసి వచ్చాడు, రేపు పేట్రియాటిక్ మిసైల్స్ కూడా యుక్రెయిన్లోనే నువ్వు తయారు చేసుకో, కావలసిన సదుపాయాలు నేను ట్రంప్తో మాట్లాడి నీకు చేస్తాను, రష్యా మీద దాడులు ఇప్పుడు మీ దేశం మీద ఈ స్థాయిలో దాడులు జరిగినప్పుడు ఏ ఒక నాయకుడైనా ఆగుతాడా అండి? మరి ఇవాళ యుక్రెయిన్ వాళ్ళు రెచ్చిపోయి రష్యా మీద ఎన్నెన్ని దాడులు, ఆఖరికి మాస్కో మీద కూడా అటాక్స్ జరిగాయి. మరి పుతిన్ లాంటి ఒక నాయకుడు, ఒక అగ్రెసర్ ఇంతకాలము కూడా వేచి ఉన్నాడు అంటే కారణం ఏమిటి? భారత్ యొక్క కోఆపరేషన్, ఫ్రెండ్షిప్ అనేది తెగిపోతుంది. అయినా కూడా ఉపేక్షించాడు అంటే ఇక్కడ వెస్టర్న్ మీడియా ఎలా రాస్తుందంటే పుతిన్ బలహీన పడిపోయాడు, ఇన్నెబిలిటీ. రష్యా వాళ్ళు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో సతమతం అవుతున్నారు. ఏంటి, మీ వద్ద 1000 యాక్టివ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, నువ్వు తలచుకుంటే ఎలాంటి ఆయుధాలు వాడగలవు? S-400 కాదు కదా, S-500 కూడా వాడగలవు. అలాంటి ఆయుధాలు, హైపర్సానిక్ మిసైల్స్ కలిగిన రష్యా ఈరోజు కూడా దీన్ని వాడడం లేదు. యుక్రెయిన్కి ఇంకా అవకాశాలు ఇస్తున్నారంటే ఇది రష్యా యొక్క బలహీనత అని ఎవరైనా భావిస్తారా? లేదు. మిత్ర దేశాలతో వచ్చే సమస్యలు, ఆ ఒక్క పాయింట్ పెట్టుకొనే మీకు పుతిన్ ఇవాళ వరకు కూడా కామ్గా ఉంటున్నాడు. యుక్రెయిన్ మీద పూర్తి స్థాయిలో యుద్ధము చేయలేకపోతున్నాడు. లేకపోతే వీళ్ళు చెప్తున్న డిసెంబర్ నెల 2026 పుతిన్ హత్యకు గురవ్వచ్చు, చనిపోవచ్చు, రష్యా అనాథగా మారిపోవచ్చు, ఆ టైంలో చైనా లాంటి దేశాలు కూడా రెచ్చిపోవచ్చు. ఇన్ని మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళ ఇంటెలిజెన్స్ వరల్డ్లో నంబర్ 1, వాళ్లకు తెలియదా అండి ఏం జరుగుతుందో? ఇంకా కూడా ఆగుతున్నారు. ఇంకా కూడా యుక్రెయిన్ విషయంలో పోతే పోనీలేని ఎందుకు అనుకుంటున్నారు? ఇదంతా చూసారు అనుకోండి, జస్ట్ భారత్ వద్దు, న్యూక్లియర్ వెపన్స్ వద్దు, న్యూక్లియర్ వెపన్స్ వాడడం మొదలు పెడితే నాటో దేశాలు ఆర్టికల్ 5 కూడా యాక్టివేట్ అవుతుంది కదా. సో ఆ పరిస్థితుల్లో మీకు ఇది 3వ ప్రపంచ యుద్ధమే. ఇది జరిగితే ప్రపంచమంతా కూడా సర్వనాశనం అవుతుందని మనము టైం టు టైం చెప్తూనే ఉన్నాం, రష్యాకు చెప్తూనే ఉన్నాం. అంటే ఇదంతా పుతిన్కి తెలియక కాదండి, కొన్ని కీలకమైన కారణాలు. అంటే వాళ్ళు ఆర్థికంగా ఎక్కడా పతనమైపోకూడదు అన్న ఒక ఉద్దేశంతోనే ఇంకా కూడా ఆయన ఉపేక్షిస్తున్నాడు. కానీ చైనా ఒక మాట అంటే అబ్బా చైనా గ్రేట్, వాళ్ళ రిక్వెస్ట్తో రష్యా ఆగిపోయిందని యావత్తు ప్రపంచము డమారం కొట్టుకున్నారు. అలాంటిది మోదీ పుతిన్తో మాట్లాడి ఈ అణు అస్త్రాల ప్రయోగం ఆపు అని అనడము, దాన్ని విని పుతిన్ ఆగిపోవడం, దీని మీద ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి, ఎంతమంది రాశారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద ఎన్ని కథనాలు ప్రచురితం చేశారు, ఒక్కసారి మనం గమనించామనుకోండి చాలా చాలా తక్కువ ఉంటుందండి. మరి భారత్ ఇంత గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్, రష్యా పైన కూడా మన ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నప్పుడు ఇది ఎంత పెద్ద విషయము. ఒక పోలాండ్ డెప్యూటీ ఫారిన్ మినిస్టర్ వచ్చి చెప్తేనే మనము ఇవాళ మాట్లాడుతున్నాము అంటే దీన్ని మనం ఎలా చూడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.